హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయిందండి. సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియో తీశాను, మీరు కూడా చూస్తారని షేర్ చేశాను. నేనైతే కొంచెం గోడలు బూజుగా ఉన్నాయని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాను. ఎల్లుండి శుక్రవారం, ఫ్రైడే రోజు పౌర్ణమి కదా, బూజు అంతా తీసేస్తాను. దీపారాధన చేస్తాం కదండి, దీపారాధన సాంబ్రాణి కడ్డీలు అన్నీ వెలిగిస్తాం కాబట్టి కొంచెం బూజు ఎక్కువగానే ఉంటుంది. వీక్లీ వన్స్ ఇలా చేస్తానండి. నీట్గా ఉంటుంది, బూజు లేకుండా. ఎక్కువ దీపారాధన సాంబ్రాణి కడ్డీలు అవి ముట్టిస్తాం కాబట్టి లైట్గా బూజు అది పట్టేస్తుంది కార్నర్స్లో. అందుకని వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తున్నాను. వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూ కూడా ఒకరోజు చేస్తానండి, ఫుల్ వీడియో చేస్తాను, చూడండి. ఈరోజు అయితే మేము వాడే మిక్సీ చూస్తాను. ఇది ఈ మధ్యనండి కొంది. అది మిక్సీ కొన్నాము, 8,000 అలా అయింది. బటర్ఫ్లైది. దీనికి కుక్కర్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. చాలా బాగుండిద్దండి బటర్ఫ్లై. అయితే నేను పిండి, ఇడ్లీ పిండి ఏదైనా తొందరగానే మెదిద్ది, కానీ ఇడ్లీ పిండి, దోశ పిండి వేసినప్పుడు మాత్రం కొంచెం హీట్ ఎక్కిద్ది. ఓవర్లోడ్ వేసినా కూడా ఆగిపోయిద్ది. నేను 5 స్టార్స్కి 3.5 స్టార్ రేటింగ్ ఇస్తాను బటర్ఫ్లైకి. ఇది వచ్చేసి బటర్ఫ్లై క్రిస్టా అండి. నేను మామూలుగా గుంటూరులో తీసుకున్నాను, అమ్మోళ్ళు కొనిపెట్టారు. ఇంతకుముందు మాది పాత మిక్సీ ఉందండి, నేనే కొనుక్కున్నాను. అది నాకు ఏంటంటే జ్యూస్ అది చేసుకోవడానికి కూడా కావాలని అంతకుముందు మామూలుగా వేరే కంపెనీది మామూలు కంపెనీ వాడాను, మామూలుగా తీసుకున్నాను. జ్యూసర్ కూడా కావాలని నేను ఈ బటర్ఫ్లై తీసుకున్నాను మిక్సీ. మిగతా చాపింగ్ అది బాగానే ఉంటుంది, కానీ పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి వేసినప్పుడే కొంచెం హీట్ ఎక్కిద్ది. అదంతా బాగానే ఉంటుందండి. జ్యూస్ కానీ ఏదన్నా మెత్తగా కొబ్బరి అవన్నీ చట్నీలకు కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ దోశ పిండి ఇట్లా ఈ పిండిలు వేసినప్పుడు కొంచెం హీట్ అయ్యిద్ది, ఓవర్లోడ్ అయితే ఆగిపోయిద్ది. దీంట్లో వచ్చేసి గోధుమ పిండి కలుపుకునేది, కూరగాయలు చాప్ చేసుకునేది ఇవన్నీ ఉన్నాయండి. నేనైతే కూరగాయల చాపింగ్ది అసలు వాడలేదండి, ఇంతవరకు యూస్ చేయలేదు. గోధుమ పిండిది మామూలుగా పిండి జార్లు, జ్యూసరు ఇవి అయితే వాడాను. చాపింగ్ది అయితే నేను అసలు వాడలేదు, కూరగాయలు కట్ చేసేది అసలు వాడలేదండి. దీనికి కుక్కర్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఆ క్లిప్పింగ్ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఎవరన్నా కొనుక్కోవాలంటే అయితే నేను ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే ఇడ్లీ పిండి, దోశ పిండి వేసినప్పుడు లైట్గా కొంచెం హీట్ అయ్యిద్ది. కానీ ఏదన్నా కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ ఇవన్నీ పచ్చళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. జ్యూసరు మళ్ళీ బత్తాయి జ్యూస్ తీసుకునేది కూడా ఇచ్చారండి. ఈ కూరగాయలు కట్ చేసుకునే బ్లేడ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలా పట్టుకుంటేనే బాగా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్లు. మొత్తం 4 జార్స్ కలిపి కూరగాయలు చాప్ చేసుకునే ఒకటి. తర్వాత కుక్కర్ ఫ్రీగా ఇచ్చారండి, 8,000 అలా పడింది. అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నది. ఇది పెద్ద జారు, ఒకటి చట్నీ జారు, మామూలు చిన్న జారు ఒకటి. ఇదైతే జ్యూసర్ అండి. ఇవి కూరగాయలు కట్ చేసుకునే చాపర్స్ అవి 2. తర్వాత 3 దానికి పెట్టేసి కూరగాయలు కట్ చేస్తారండి, అది కూరగాయలు కట్ చేసేది. తర్వాత గోధుమ పిండి, క్యారెట్ ఇవన్నీ అది పిండి వేస్తే తిప్పేదండి. నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ ఇదిగోండి కుక్కరు,
ఇదేనండి ఫ్రీగా ఇచ్చింది.